తట్టుకోలేకపోతున్నాను రా. బస్సులో అందరి ముందు చెప్తే కొడతానని చెప్తాదా, నువ్వు కూడా వినేసి సైలెంట్గా వచ్చేసావు. అదే నేనైతే దాన్ని అక్కడే పెట్టి నరికేసి వచ్చేవాడ్రా. మీరందరూ వేస్ట్ రా. మీరు అసలు తను ఏం చేయలేరు. ఎవడ్రా అది? మీరు తినడానికి తాగడానికి తప్ప ఎందుకు పని చేయరురా. తను అందాల రాసిరా. మన ఊర్లో తనే కదా అందమైంది. వీడు ఇలాగే తాగుతూ ఉంటే తను ఓకే చెప్తుందా? ఆ పొగరుతోనే తను ఆడుతోందిరా. ఆ అందాన్ని నాశనం చేద్దాం. సూపర్ కామెడీరా. ఫుల్గా తినేసి ఇసుకలో పడుకోండి. కంప్యూటర్ నీకుందిరా రే. ఆడవాళ్ళతోనే చేయిస్తాను రా. అదే బస్సులో తన ముఖంపై యాసిడ్ పోయిస్తాను రా. అప్పుడేరా నా మనసు చల్లారుతుంది. ఒక్కడ్రాడ్రా, ఒక్కడ్రాడు. దెబ్బ తగిలితే గానీ నొప్పి తెలీదు. ఢిల్లీలో నడి రోడ్డులో పెట్టి కసి తీరా పొడిచారు. ఎవరైనా వచ్చారా? రాలేదే. ఏం చేశారు? వీడియో తీశారు, సెల్ఫీలు తీసుకున్నారు, భయపడిపోయారు. చేద్దాం రా, చేస్తున్నాం కదా. ఎరా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావురా? రేయ్, ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళ అన్నం తలుచుకొని భయపడుతున్నావా? వాడేమన్నా పెద్ద రవిడినా? కొట్టేస్తాడా? నేను కొట్టడం నువ్వెప్పుడు చూడలేదు. రే చూద్దాంరా, రే చూద్దాంరా. వాళ్ళ అన్నాన్ని టంగమని ఒక గొద్దు వదలరా వాడిని. టచ్ చేయరా. వద్దన్నయ్య. టచ్ చూద్దాం. వద్దన్నయ్య, భయం వేస్తుంది అన్నయ్య. అన్నా వాడు కూడా పిలువన్నా. రేయ్ ఇలారా, చంపి పారేస్తా. రారా అన్నయ్య, కంప్యూటర్ కూడా వెళ్ళిపోతున్నాడు అన్నా. ఏ కంప్యూటర్ ఇలారా. నేనేం తాగలేదన్నా. నువ్వే క్రిమినల్. రారా రా రా, ఇక్కడికి వచ్చి నిలబడరా. రా సింగం, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే వస్తా. అలాగే సింగం. పరిగెత్తుకో, నెమ్మదిగా వెళ్ళు. ఐడియా ఇస్తావా? ముఖం చూడు, ముఖం. నా చెల్లెడి కోసమే కాదు, ఊర్లో ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించినా నేను వచ్చేవాణ్ణి. మీరు నచ్చలేదని చెప్తే పదే పదే వెళ్లి ఆ అమ్మాయికి ఎందుకని మీ మొహాన్ని చూపిస్తూ ఉన్నారు? నచ్చే విధంగా ఏదో ఒక పని చేయండిరా. నచ్చింది నచ్చలేదనేది మన మొహం చూసి కాదురా, మనం నడుచుకునే విధానాన్ని బట్టి. బాగుండేవాడివి, స్నేహం సరిలేదు, సగం పిచ్చోని చేశారు. పూర్తిగా పిచ్చివాడవయ్యాక నీ చేతికి కత్తితో గడ్డపార ఇచ్చి పంపిస్తారు, నువ్వు వెళ్తావు. అలాగని వదిలిపెట్టలేం కదరా. నాకు నా చెల్లెలు ముఖ్యం, తనకంటే నువ్వే నాకు ముఖ్యంరా. చాలా ముఖ్యం. రక్షణగా ఉండాల్సిన మనమే వాళ్ళని హింసిస్తూ ఉంటే పాపం వాళ్ళేం చేయగలరా? ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళు మనల్ని గౌరవించాలంటే మనం మగాళ్ళమని చెప్పుకోవడానికి అర్థం లేదురా. జీవించేది ఒక్కసారేరా, నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి. ఒక మనిషి చనిపోయాడంటే తన శ్వాస ఆగిపోయిన తర్వాత కాదురా, తన గురించిన చివరి జ్ఞాపకం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు. తర్వాత తరం కూడా మనల్ని గుర్తుంచుకోవాలరా. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. తాగి తందనాలడ్డం కాదురా. చాలా బాధగా ఉందిరా. ఇలా చూడు, నువ్వు నాతో ఏమనుకుని కలిసావో నాకేం తెలియదురా. నేను నిన్ను నిజంగా అభిమానించానురా. ఒక తప్పుని సరిచేసుకోవాలనుకుంటే సరిచేసుకోవచ్చు. నేను చెప్పేది వింటావా?